జిల్లాలో ప్రభుత్వ భూములను కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేసి దర్జాగా విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో వైసీపీ నాయకులు ఫ్యాక్టరీ వేసి అమ్మివేశారని, జనవరి 27వ తారీఖు అధికారులకు అర్జీలు ఇచ్చామని, అందుకు సమాధానంగా పరిష్కరిస్తామని తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా నష్టాల పాలవుతున్నారని, దీనిపై దృష్టి సారించి ప్రభుత్వ భూములను కాపాడమని ఆయన అధికారులను కోరారు. కృష్ణాపురం గ్రామ లెక్క దాఖల్లో రేణిగుంట మండలం దిగువ మల్లవరం గ్రామ సర్వే నెంబర్ 308/8లో 3 ఎకరాల 3 సెంట్ల భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నామని, ఇది తాతల నాటి భూమని, ఈ భూమిని కొందరు వ్యక్తుల పేర్ల మీద మార్చి ఫోర్జరీ చేసి సంతకాలతో కబ్జా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1930 నుండి రికార్డుల్లో తమ పేరు ఉన్నా తొలగించి ఫోర్జరీ పేర్లు కబ్జా చేసి అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా భూమిని క్లాసిఫికేషన్ సవరణ చేయాలని అధికారులు కోరినా ఇప్పటి వరకు చేయలేదని, నాకు న్యాయం చేయాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. నా పేరు రవి. రేణిగుంట మండలం కృష్ణాపురం పంచాయతీ దిగువ మల్లవరం గ్రామంలో మాకు పొలము 3 ఎకరాల 30 సెంట్లు పొలం ఉంది. పెదనాన్న పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు 1930వ సంవత్సరం. మళ్ళీ తర్వాత 50 ఏళ్ళు మా నాన్నకి మా పెదనాన్నకి రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో రికార్డు గురించి మాకు తెలియదు. గయాల్ అనేసి రికార్డులో రాస్తున్నారు. అంజు యాదవ్ భర్త సిఐ అంజు యాదవ్ రేణిగుంటలో పనిచేసింది. ఆమె భర్త గంగాధర్, ఆమె తమ్ముడు అంజీ, వీళ్ళిద్దరూ కలిసి దౌర్జన్యంగా మీకు రెవెన్యూ రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది, మేము రోడ్డు వేసుకుంటాము, లేదంటే మేము భూమి అంతా పట్టాలు ఇచ్చేస్తామని బెదిరించి రోడ్డు వేసుకున్నారు. హై టెన్షన్ లైన్ కింద రోడ్డు వేశారు. రోడ్డు వేసి కబ్జా చేశారు. ఇంకా గవర్నమెంట్లో నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా తీసుకోలేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అంజు యాదవ్ భర్త గంగాధర్ అనే అతను మాజీ సీఎం జగన్తో ఉండేవాడు. అందువలన ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత అప్పుడు నేను గమ్మునే ఉన్నాను. ఈ కరెంటు లైన్ కింద వేస్తున్నందువలన వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలి. తొడాల దాదాపు 20 ఎకరాలు వెంచరేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఈ 20 ఎకరాల్లో 13 ఎకరాల 17 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేసి నేను సర్వే నెంబర్లతో కూడా 5 సార్లు కలెక్టర్లకి అర్జీలు ఇచ్చినాను. వీళ్ళెవరూ పట్టించుకోకపోతే మళ్ళీ సీఎం గారికి కూడా అర్జీ పంపించాను. ఈ విధంగా గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేశారు, దాన్ని కాపాడండి. ఊర్లో ఎవరైనా ఇంటి స్థలాలు కావాలంటే ఈ అడవిలో తీసుకొని ప్లాట్లు ఇస్తారు, అడవిలో ప్లాట్లు వేసి ఇస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రము ఎకరాలు లంచాలు తీసుకునేస్తారు. ఈయన తహసీల్దార్ అయితే అక్కడ ఇప్పుడు రేణిగుంటలో ఉండే తహసీల్దారు సురేష్ బాబు ఆల్రెడీ రేణిగుంటకి వచ్చి జాయిన్ అవుతానే సస్పెండ్ అయినాడు. మళ్ళీ ఆయనే ఉండేది. ఆయనకి ఇట్లాంటివంతా లెక్కేలా డబ్బులు దండిగా తీసుకున్నాడు. ఏం చెప్పినా పట్టించుకోడు. కలెక్టర్కి 5 సార్లు నేను స్పందనలో కంప్లైంట్ చేసిన, వీళ్ళు ఏం పట్టించుకోలేదని మళ్ళీ నేను సీఎం గారికి కూడా తెలియజేసినాను.